హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసామండి. మొత్తానికి రాజస్థాన్ వచ్చేసాం. ఎప్పటి నుంచో అజ్మీర్ దర్గా చూడాలి చూడాలి అనుకుంటా ఉన్నామా. సో ఇప్పటికొచ్చాం. అజ్మీర్ దర్గా వీడియో చూడండి, అది సపరేట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి రాజస్థాన్ వెళ్ళి ఎడారిలో తిరగకపోతే ఎలా? చూస్తున్నారా మా బుట్ట బొమ్మ ఎలా ఉందో? బుట్టది భలే ఉంది కదా, నిజంగా సూపర్గా ఉంది. మరి అంత దూరం వెళ్ళి ఆ డ్రెస్ వేసుకోకుండా ఉంటే ఎలా? అందుకని హాయిగా వేసుకొని కాసేపు ఫోటో షూట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత క్యామెల్ రైడ్కి స్టార్ట్ చేసేసాం అనమాట. మరి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? నార్మల్గా అయితే క్యామెల్ రైడు, ఈ ఎడారి ఇవన్నీ ఉండే ప్లేస్ జైసల్మర్, రాజస్థాన్లో జైసల్మర్ ప్లేస్లో ఉంటుంది. బట్ అజ్మీర్ నుంచి జైసల్మర్ వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి ఒక రోజు పడుతుంది. జస్ట్ ఈ క్యామెల్ రైడ్ కోసం 1 డే అక్కడికి వెళ్ళాలి, స్టే చేయాలి, క్యామెల్ రైడ్ చేయాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. అంటే జైపూర్ వెళ్ళాలి కదా మళ్ళీ. సో ఇంత చేయాలంటే 1.5 డే వేస్ట్ అయిపోతుంది. అందుకే మేము షార్ట్ కట్లో ఏం చేసాం తెలుసా? అజ్మీర్ పక్కనే ఉన్న పుష్కర్కి వచ్చేసాం. పుష్కర్ నార్మల్గా టెంపుల్కి చాలా ఫేమస్, ఇది అందరికీ తెలిసిందే కదా. కానీ పుష్కర్కి కొంచెం దూరం అనమాట. వాళ్ళే తీసుకెళ్తారులేండి. జస్ట్ మనం అజ్మీర్లో బండి మాట్లాడుకుంటే పుష్కర్ దాకా తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ ఈ ఎడారిలో తిప్పడానికి అక్కడ కనిపిస్తుంది కదా వెహికల్, అలా వెహికల్స్ ఉంటాయి. జీప్ డ్రైవ్ లాగా రైడ్ అయినా చూసుకోవచ్చు. లేదంటే క్యామెల్, ఇలా క్యామెల్స్ ఉన్నాయి కదా, క్యామెల్ రైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదైనా చూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా క్యామెల్లో వెళ్తే చాలులే, క్యామెల్ మీద ఎక్కినట్టు ఉంటుంది కదా అనుకున్నాను. బట్ అది కొంచెం దూరమే తీసుకెళ్తాయి. ఎందుకంటే అక్కడ 2 రకాల వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి. క్యామెల్ వెనకాలే చిన్న జట్కా బండి లాగా అక్కడ కూర్చొని వెళ్ళొచ్చు. లేదంటే ఇలా వెహికల్ మాట్లాడుకొని జీప్ రైడ్ అది కూడా చూడొచ్చు. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా మమ్మీ ఇన్నాళ్ళకి అసలు ఎంత గొప్పగా చెప్పుకుంటుందో, నేనేమన్నా చిన్న పిల్లనా, ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు వంటెక్కించి ఎడారిలో తిప్పుతున్నావు నువ్వు నన్ను అని అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నేను ఏదో కంప్లైంట్ చేసినట్టు చెప్పాను కదా, బట్ తన హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ అనమాట. నా ఇన్నాళ్ళలో ఇప్పుడు వంటెక్కాను, ఎడారిలో తిరుగుతున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు తన సంతోషం అయితే అంత దూరంలో ఉంది కదా, కనపడకపోవచ్చు. ఇంకొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మీరు జస్ట్ ఈ ప్లేస్ ఎంజాయ్ చేయండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే జైసల్మర్ దాకా వెళ్ళే అవసరం లేకుండా మనకి అజ్మీర్ దర్గాకి దగ్గరలో పుష్కర్లో ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే జైసల్మర్లో అంత సేఫ్టీ కూడా ఉండదనుకుంటా. ఎందుకంటే ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా బ్యాచిలర్స్ ఫ్రెండ్స్తో పాటు వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళి రావచ్చు. ఓకేనా? ఫ్యామిలీతో వస్తే మాత్రం కొంచెం సేఫ్టీ చూసుకోవాలి కదా ముందు. అందుకని ఇది దగ్గరలో ఉంది, చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. చీప్ అంటే మరీ అంత చీప్ కాదండోయ్. ఆ వెహికల్కే 3,500 ఎంతో పెట్టాము. మళ్ళీ ఆ క్యామెల్ రైడింగ్కి సపరేట్ కాస్ట్ అంతా నాకు తెలీదు, ఎందుకంటే మనం పట్టించుకోమన్నమాట. మన జేబులో డబ్బులు కాదు కదా అయిపోయేది. బావగారు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు కదా. సో మనకు అడిగినా చెప్పరు, నేను అడగను కూడా. ఎంజాయ్ చేసామా, వచ్చామా, అంతే. అది చూడండి, ఇప్పటిదాకా బావగారు వాళ్ళు తిరిగింది ఆ క్యామెల్ మీదే. ఆల్మోస్ట్ అందరం, అక్క బావ ఒక రైడ్, తర్వాత నేను పాప ఒక దాని మీద, మళ్ళీ అన్నయ్య బాబు ఒకసారి, మళ్ళీ మా అమ్మకు తోడు అన్నయ్య ఇంకో రౌండ్ వేసాడనమాట. సో మొత్తానికి ఆ చుట్టూ తిప్పుకొని వస్తున్నాడు ఆయన. చాలాసేపు అండి, బాగా మొత్తం అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ముందు ఎక్కడ పడిపోతామో అన్నట్టు భయం వేసింది. నాకు భయం వేసింది, మా అమ్మాయి మాత్రం హాయిగా ఎంజాయ్ చేసింది. అంతే, పిల్లలకి భయం తక్కువ, మనకే అనవసరంగా లేనిపోని భయాలన్నీ వస్తాయి. చూడండి ఇప్పుడు చూడండి, మా అమ్మ సంతోషంగా అనిపించింది అంట. క్లోజ్ ప్యాడ్ అసలు ఏమి ఇచ్చిందా చూడండి, చేతులు మేమేమన్నా తక్కువ, ఇక్కడ నుంచి అరుస్తా ఉన్నాం. హాయ్ చెప్పు అంట. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు చూడండి, అయినా గోల చేసాం. మీకు అక్కడ వెహికల్స్ అవన్నీ కనిపించాయి కదా, క్యామెల్స్ కూడా ఉంటాయి. బట్ క్యామెల్ మీద అంత ఎంజాయ్మెంట్ ఉండదు. వెహికల్ వెళ్తుంది కదా,
దాని మీద రైడ్ చేయాలి అసలు. అంటే ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, ఇసుకలో ఎక్కడ దూరిపోతుందో వెహికల్, మనం బోర్లా పడతామేమో, ఇలా ఇన్ని భయాలు వచ్చాయన్నమాట. ఈ వెహికల్ కూడా మాతో పాటు స్టార్ట్ అయింది, సో అందుకే అలా చూపిస్తున్నాను. వాళ్ళు కూడా పిల్లలు బాగా గోల్ చేశారు. అంతా అంటే మినిమము 20 మినిట్స్ అనుకుంటా డ్రైవింగ్ అక్కడ నుంచి రావడానికి. అంటే అజ్మీర్ నుంచి పుష్కర్ వెళ్ళాము, పుష్కర్ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి ఒక 20 మినిట్స్ ఉంది. ఆ దారి అయితే అంత భయంకరంగా ఉందన్నమాట. అయితే చాలా బాగుంది. అరిచాం కానీ గోల్ చేసాము, అన్నీ చేసాము, బట్ చాలా బాగుంది. భయపడాల్సినంత పని లేదు. వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి వెహికల్ నడిపే వాళ్ళు జాగ్రత్తగా నడుపుతారు. చూస్తున్నారా మా క్లోజప్ యాడ్స్. అసలు మా అమ్మ హ్యాపీనెస్ కాదు నిజంగా. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే ఈ హ్యాపీనెస్ అనేది ఎంజాయ్ చేయగలం. ఒక్కరొక్కరే వెళ్ళాం అనుకోండి, అఫ్కోర్స్ బడ్జెట్ పెరుగుతుంది. సింగిల్గా వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఖర్చులో అయిపోతుంది ఫ్రెండ్స్తో అలా వెళ్తే. బట్ ఫ్యామిలీ మొత్తం మీద వెళ్తే ఈ హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ అలా మనతో ఉంటుంది. అది చూడండి, ఫోటో తీసుకో అన్నట్టు ఏం తెరిచిందో నోరు. చూస్తున్నారా, ఇది క్యామెల్ మీద వెళ్ళాలనుకుంటే ఈ బండి జట్కా బండి లాగా. మా అమ్మాయితో మేము చూడండి సెల్ఫీ టైం అన్నట్టు ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం. పెద్దమ్మాయి రాలేదు, ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయని, అందుకని బుడదానికే ఇంపార్టెన్స్ మొత్తం. అబ్బాయిలకి ఏం చేస్తారు, మగ పిల్లలకి అంత ఉండదు కదా, కాకపోతే తను తక్కువ ఫొటోస్ తీసుకుంటాడు. సో బుడద మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇప్పుడే అయిపోలేదు, రాజస్థాన్కి వచ్చాం, అంతలోనే అయిపోతుందా? దీంట్లో అజ్మీర్ ఉంది, జైపూర్ ఉంది, ఉదయ్పూర్ ఉంది, సిటీ ప్యాలెస్. అసలు ఆ ప్యాలెస్లో ఉంటాయండి, ఆ ప్యాలెసే ఒక పూట పట్టింది. చాలా వీడియోస్ ఉన్నాయి, రెడీగా ఉండండి చూడ్డానికి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.